హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉల్లికాడల టొమాటో కర్రీ. వేడివేడి అన్నంలోకి సింపుల్గా అయిపోయి ఈ ఉల్లికాడల టొమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 కప్పు ఆనియన్ యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలను యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లికాడలు ఈ విధంగా కాస్త మెత్తపడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు టొమాటోస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం మరొకసారి కలిసే విధంగా కలుపుకొని టొమాటో మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. టొమాటో మెత్తపడిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి ఉల్లికాడల టొమాటో కర్రీ రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.